ఎలా ఉన్నాయి ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? సముద్రం ఒక ఎత్తండి, ఈ మహాసభ ఒక ఎత్తునండి. ఈ ప్రాంగణంలోకి వచ్చిన తర్వాత మేము మాది పక్కన జల్లూరండి. కానీ ఈ ప్రాంగణం చూస్తే ఇప్పుడు ఈ వచ్చి జనానికి ఈ ప్రాంగణం కూడా సరిపోదండి. రేపు ఈ 11 సీట్లు వచ్చిన వాళ్ళకి మతి వద్దండి. ఈ 11 సీట్లు వచ్చిన జగన్ గారికి కూడా ఈ ప్రాంగణం ఈ పిఠాపురం ఏరియా బాబు ఇది మహాసముద్రం అంతా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అయిపోయింది ఏంటని అయోమయం అయిపోద్దండి. ఆ 11 సీట్లు కూడా అండి ఇంకా వాళ్ళు కూడా ఉండలేదండి. పవన్ కళ్యాణ్ గారుని ఇక్కడ మా పిఠాపురం నియోజకవర్గంలో ఓడిందామని 3,000 రూపాయలు పంచిపెట్టిన వాళ్ళు కూడా ఇవాళ మామూలుగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి చేరిపోతున్నారండి అందరూ. మేము 10 సంవత్సరాలు మేము పిఠాపురం నియోజకవర్గంలో మాకినీటి శేషకుమారి గారు నిలబడినప్పుడు మా జల్లూరు గ్రామంలోనే మేము తిరుగుతుంటే అండి పవన్ కళ్యాణ్ గారు మనవాడు అంటే పవన్ కళ్యాణ్ ఏమి నొగ్గుతాడమ్మా మీరు ఎందుకు అలా తిరుగుతున్నారు అనేవారండి మమ్మల్ని. అలా కాదు, మన జల్లూరు గ్రామంలో పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి అన్నది మాకు కావాలనుకున్నామండి. ఆయాల రామ 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 అని రామకోటి ఎలాగైపోయిందో అండి, పవనిజం అలాగైపోయిందండి అండి. దత్తపుత్రుడు అని కూడా అండి పవన్ కళ్యాణ్ గారిని. కానీ మా పిఠాపురం నియోజకవర్గంలో దత్తాత్రేయుడు పుత్రుడు అయిపోయాడండి ఆయన. ఈ ప్రపంచమే మొన్న చూడండి మా అక్కడ కుంభకోణం జరిగిన మహాసముద్రంలాగా కుంభమేళం ఎలా జరిగిందండి. అలాగా మా పవన్ కళ్యాణ్ గారి గురించి మా ఏరియా అంతా కూడా మొత్తం ప్రపంచం రాష్ట్రం అంతా కూడా తెలిసిపోయిందండి. ముందు ఆంధ్ర తెలిసింది, తర్వాత మోడీ గారు కూడా అప్పుడే రాష్ట్రం అంతా కూడా తెలిసిపోయిందండి మా పిఠాపురం ఏరియా అంటేనే. అదండి మా పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పక్క రాష్ట్రాలు కూడా ఆయన తిరిగారు. బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఈయన్ని క్యాంపెయినింగ్ కి వాడుకున్నారు. సో అన్ని రాష్ట్రాలు ఈయనకి తెలుసు. ఇప్పుడు జరగబోయే సభలో పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తారండి. వస్తారు అప్పుడే 6 రోజుల ముందు నుంచి బుక్ అయిపోయి వస్తున్నారండి. ఈ ప్రాంగణం సరిపోదండి. ఎంతమంది ప్రజలకి ఏర్పాట్లు ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా పడతారంట? ఏమి ఇబ్బంది పడదండి. మామూలుగా కోటరుకోవడంగా మామూలుగా ఎగసపార్టీ వాళ్ళు ఏమైనా చేయాలేమో తప్పకనండి. ఇక్కడ ఏర్పాట్లు చేసేది అయితే ఇంకా తిరిగిలేదండి. మహాశివరాత్రి మేము నా చిన్నప్పుడు కానించి పాతగై దగ్గరికి వెళ్ళేవాళ్ళమండి. తొన్నేసుకుని తొక్కేసుకుని మీద నుంచి నడిచేసేవారండి. ఈ 7 పవన్ కళ్యాణ్ గారి ఏరియా ఎమ్మెల్యే గారి ఏరియాని చాలా చక్కగానే వెళ్ళి ద్వారన మొన్న మహాశివరాత్రికి అండి కోటేశ్వర స్వామి గుళ్ళోకి అండి వెళ్ళి వాళ్ళకి ఒక దారి అండి, వచ్చి వాళ్ళకి ఒక దారి, దర్శనం వెళ్ళి వాళ్ళకి ఒక దారి. మరి నా చిన్నప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం వెళ్తానండి నేను శివాలయంలోకి మహాశివరాత్రి నాడు. అంతలాగా మేము ఎమ్మెల్యే గారి తాళీకి ఎలా ఉంటుందో అంత స్పష్టంగా ఉందండి. అంత క్యూగా, అంత లైన్గా, అంత విధానంగా పోలీసు సిబ్బంది కూడా చాలా నీట్గా ఉందండి. ఎలా పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి అన్నది ఇప్పుడు కొనసాగుతుంది? పిఠాపురం నియోజకవర్గం ఒకటే కదండి, ఆంధ్ర అంతా అయింది కొనసాగుతుందండి. ఎందుకంటారంటే అండి ఆయన వేసిన 9 నెలల్లో ఆయన తీసుకున్న సబ్జెక్టుకి వేసిన సిమెంట్ రోడ్లు మా చిన్నప్పుడు ఎప్పుడో నా వయసు ఇప్పుడు అప్పుడే 35 అంత వచ్చేస్తాయండి. కానీ మా చిన్నప్పుడు మా ఇంటి ముందు రోడ్డు వేసారు తప్పగానండి. నిన్న మా జల్లూరులో కీర్తిశేషులు నాగేశ్వర గారు అబ్బాయి జగదీష్ గారు కూడా ఉంటామండి. మేము జనసేన తరఫున తిరుగుతామండి. మా రోడ్డుకి ఇప్పటికి అలాగా పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, ఆ మోడీ గారి దయ వల్ల, కూటమి ప్రభుత్వం దయ వల్ల మా జల్లూరులోనే కాదండి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడానండి ఇప్పుడు ఎగసపార్టీ వాళ్ళు గేటు భయం అంటే అండి ఇంత డెవలప్ అయిపోతుందా, ఇన్ని రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ మనకి ఇంకా ఇదే మామూలుగా పవన్ అని పవనిజం అయిపోయినట్టు, అని రామకోటి అయిపోయినట్టు అయిపోయేలాగా ఉంది. మనం ఎలాగరా బాబు ఇప్పటికే 11 సీట్లకు వచ్చాం, ఇంకా కుంభకోణంలో దొక్కేస్తారేమో అని చాలా చక్కగా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఓడిందామని 3,000 పంచిపెట్టిన వాళ్ళు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో సాల్వాలు వేయించుకుంటున్నారండి. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక వినపం అండి. మేము గత 10 సంవత్సరాల పైనుంచి మేము దీంట్లో ఉన్నామండి. మాకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేవుడిని చూద్దాం అనుకోవాలి కానీ దేవుడిని పట్టుకోవాలనుకోకూడదండి. మేము అలాగా పవన్ కళ్యాణ్ గారిని మేమంతా మనస్ఫూర్తిగా రామ అన్నట్టు పవన్ కళ్యాణ్ అండి మా మనసు అంతాను. అలాగా మా మీద కేసులు ఉత్తి అన్యాయాన్ని పెట్టారండి. మా జల్లూరు గ్రామంలో మా మీద ఉత్తి అన్యాయానికి జడ్పీటీసీ ఎలక్షన్లో మేము ఇటెప్ప జనసేన తరఫున తిరిగి వాళ్ళు అండి వైసీపీ వాళ్ళు పెట్టారండి. ఇవాళ కూడా నేను కోర్టుకు వెళ్తానండి వాయిదాలకి. ఈ విన్నపం ఆ పవన్ కళ్యాణ్ గారు చూసి మాకు ఆ కేసులు కొట్టించాలని కోరుకుంటున్నామండి. ఇప్పుడు అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకండి అందుబాటులో ఉండడం ఎందుకండి, చేసి ఆయన మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అప్పచెప్పారు. గ్రామాలు కోల్ది ఏ క్యాడర్కి ఆ క్యాడర్ని అప్పచెప్పారు. మా పనులు అవ్వకపోతే గోలట్టలు తప్పని పనులు అన్నీ అవుతున్నాయి కదండి. అంటే ఎన్నికల్లో ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల తర్వాత నెరవేరుస్తున్నారు కదండి. ఎందుకు నెరవేర్తలేదండి? ఎవరికేమో లోటు వచ్చిందండి? ఎవరన్నా మాకు అయిపోవాలని లేదండి. ముందు ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ ఖాళీ ఉండే కదండి తన్నేసుకుని, రెండోది కూడా అడిగిపోరే కదండి.
నా ఇంటికి నేను మామూలుగా నా ఇంటికి పోలీస్ వ్యాన్ వచ్చేదండి. నేను ఏం చేశానంటే నేను దేనికి అక్కడ అలా జడ్పీటీసీ ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు నా మీద ఎట్టిన కేసు నువ్వేదో గొడవడమంటావు నీ మీద ఎత్తనామని వచ్చేయమండి. అది ఏటో కూడా నాకు తెలియదు ఇంతకైనా. ఇవాళ కూడా కోర్టుకు వెళ్తున్నాను కానీ ఆ పరిపాలన ఉండేదండి ముందు. ఇప్పుడు ఆ పరిపాలన లేదండి. అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కానీ లేదండి. ఆంధ్రాకి కూడా అండి ఇది న్యాయం ఇది ధర్మం అన్నది ఎత్తనండి పవన్ కళ్యాణ్. ఇన్నాళ్ళు అలాగ కాదండి వైసీపీ ప్రభుత్వం. ఆడు మనవాడు రానిదప్పుడు పీ కట్టుకు లాక్కుపోవడం దాని మీద వారాడని ఇప్పుడు దాకా ఉన్న కోర్టులో కేసులు అయ్యండి. ఇప్పుడు నుంచి అలా లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన తర్వాత న్యాయం ధర్మం చట్టం అని ఉందండి. ఆడు మనోడు ఈడోడు అన్నది కదా కావాల్సింది. ఎవడు తప్పు చేస్తాను తీసుకెళ్ళి బారంటారు అంటున్నాడు ఆయన. ఇది ఒకటి ఉందండి. ఇది ఒక న్యాయం ధర్మం అన్నది.